బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాలలో సఖీ సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. యువకుడు అనిల్ కుమార్ పై అతడి భార్య తరపు బంధువులు దాడి చేశారు. రాళ్లు కత్తులతో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వ్యవహారంపై మలయాళ పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేసిన సమాచారం. రక్షణ కోసం 5 రోజులుగా సఖీ సెంటర్లోనే యువతి ఉంటోంది. ఆమెను తీసుకెళ్లేందుకు అక్కడికి యువకుడు వచ్చాడు. సఖీ సెంటర్ వద్ద యువకుడిపై యువతి తరపు బంధువులు దాడికి దిగారు. కులాంతర వివాహమే ఈ దారుణానికి కారణంగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన ఉన్నాడా బతికిన రాసి వచ్చిందా దేవుడు నాకు పొద్దులకు వచ్చి ఇక్కడ కావాలి కాసారు ఆడవాళ్ళు గిట్లేనా పోలీస్ స్టేషన్ ఏం చేశారు మీరు అట్లా వచ్చారు వాళ్ళు అట్లా వచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జరుగుతారు. రాజు, ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏంటి? యువకుడి భార్య అని చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, జగిత్యాల జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ ఆవరణలో ఆ ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు కత్తులతో దాడి చేసిన ఘటన అయితే స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సురక్షిత కేంద్రంలోనే ఈ దాడి జరగడం అయితే చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఇటు మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల అనిల్ అనే వ్యక్తి అదే మండలానికి చెందిన ఓ యువతిని ఈ నెల 21వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం యువతి కుటుంబ సభ్యులకైతే ఇష్టం లేకపోవడంతో వారు పోలీస్ స్టేషన్ లోనే అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిలింగ్ నిమిత్తం యువతిని ఆ జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ కి అయితే తరలించారు. ఈ రోజు శుక్రవారం యువతిని కలిసేందుకైతే అనిల్ సఖీ సెంటర్ కి అయితే వచ్చాడు. అయితే ముందుగానే పక్కా ప్రణాళికతో అక్కడికి వచ్చిన అమ్మాయి తరపు బంధువులు అయితే సఖీ సెంటర్ ఆవరణలోనే అనిల్ పై విచక్షణ రహితంగా అయితే దాడికి దిగారు. మొదట తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో కూడా దాడి చేయడంతో అనిల్ అయితే గాయపడ్డాడు. దాడి ఆకస్మికంగా జరగడంతో అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సఖీ సెంటర్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి అయితే దాడి చేసిన వారిని బయటకు పంపించి ఆ గేట్లు అయితే మూసివేశారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన అనిల్ అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లయితే సమాచారం. మొత్తానికి ప్రేమ వివాహం చేసుకున్నారనే కారణంతోనే రక్షణ కల్పించాల్సిన సఖీ సెంటర్ ఆవరణలో ఇలాంటి దాడి జరగడంపై అయితే ప్రజల్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఇప్పుడు దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.